2014-24 మధ్య అవినీతి అక్రమాలపై చర్చ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు మండలి పక్ష నేత బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మారలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బొత్స అన్ని విషయాలపై చర్చిద్దామన్న ప్రభుత్వం ఎందుకు భుజాలు తడుముకుంటుందని నిలదీశారు. మీ 3 రాజధానులు అన్నారు, అన్ని అయిపోయింది అధ్యక్ష. మీ చెప్పవలసినవన్నీ చెప్పేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. ఇంకా మీకు సిగ్గు లేకుండా మీరు కూర్చున్న మంత్రి గారు సిగ్గు లేకుండా మంత్రి గారు మళ్ళీ అమరావతి మళ్ళీ భూములు ఇంకా మాట్లాడుతుంటే అసలు మీకు సిగ్గు అనిపించడం లేదా? ఈ సభలో 19-14లోనూ జరిగింది. దానికే డెడ్ లైన్ పెట్టారు. మేము ఆ బీఎస్సీ మీటింగ్ లో మీరే ఉన్నారు కదా అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 14 నుంచి నాకు కావాలి డిస్కషన్ అభ్యంతరం లేదు, పెట్టండి, మేము తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. లేకపోతే అవ్వాలి బీఎస్ అడ్డు పెడతాం కదా, మేము ఒప్పుకోవట్లేదని చెప్పింది మేము అన్నాం అధ్యక్ష. మేము తయారుగా ఉన్నాం, మీ ఏ విషయం డిస్కస్ తయారుగా ఉన్నామని చెప్పాం కదా అధ్యక్ష. అదే మా సభ్యులు మాట్లాడుతున్నాడు. డిబేషన్ చేసే మాట చెప్పండి, మీరెందుకు తడుకుంటారు? కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగింది ఏంటి? ఆపాదించాడు. కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటా చెప్పండి, చెప్పుకొని పొమ్మంటే పోతాం. అంతే ఏంటిది?